జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నిరసనకు దిగింది. మేయర్ పొడియం దగ్గర ప్లకార్డులతో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఎంత చెప్పినా బీఆర్ఎస్ సభ్యులు వినకపోవడంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఈ క్రమంలో సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీఆర్ఎస్ కు పోటీగా సీఎం జిందాబాద్ అంటూ కాంగ్రెస్ సభ్యులు స్లోగన్స్ చేశారు. ఇరు వర్గాల పోటీ నినాదాలతో కౌన్సిల్ దద్దరిల్లింది. Yeah, pick up them. Marshals can pick up those people. Marshals. करेंगे रघुनंदन से बात करेंगे very bad on अन्ना yeah pick up them. Marshals can pick up those people. Marshals. Okay, रघुनंदन से बात करेंगे very bad on अन्ना yeah pick up them. Marshals can pick up those people. Marshals. करेंगे रघुनंदन से बात करेंगे very bad on अन्ना yeah pick up them. Marshals can pick up those people. Marshals. Okay, रघुनंदन से बात करेंगे very bad. మరోవైపు మజ్లిస్ బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. జాతీయ గీతం వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కౌన్సిల్లో వందే మాతరం గీతాన్ని ఆలపించారు సభ్యులు. తర్వాత రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పాట పాడారు. అయితే వందే మాతరం జయ జయ హే తెలంగాణ గీతాల ఆలాపన సమయంలో కుర్చీలో నుంచి కొందరు మజ్లిస్ కార్పొరేటర్లు లేవలేదు. Yeah, pick up them. Marshals can pick up those people. Marshals. Okay, रघुनंदन से बात करेंगे very bad on अन्ना yeah pick up them. Marshals can pick up those people. Marshals. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ సభ్యులు జాతీయ రాష్ట్ర గీతాన్ని ఎంఐఎం సభ్యులు అవమానించారంటూ ఆందోళనకు దిగారు. దేశంలో ఉండాలంటే వందే మాతరం గీతం పాడాల్సిందే అంటూ నినాదాలు చేశారు. దీనిపై మజ్లిస్ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీజేపీ మజ్లిస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదం తోపులాట చోటు చేసుకుంది. పోటాపోటీగా కుర్చీలపైకి ఎక్కి ఆందోళన చేశారు బీజేపీ ఎంఐఎం కార్పొరేటర్లు. సభ జరిగేలా సహకరించాలని కాంగ్రెస్ సభ్యులు కోరారు.